హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే నేను మ్యాథ్స్ కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది నన్ను మ్యాథ్స్ కంటెంట్ చేయమని అడిగారు కామెంట్లో. సో ఒక మెంబర్ అయితే అడిగారండి, చాలామంది కాదు. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా అడుగున్నారు, కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ మీదే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే నేను నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో సంఖ్యా వ్యవస్థలో నెంబర్ సిస్టంలో మనం చూద్దాం ఏవేవి ఇంపార్టెంట్, దాని బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. క్వశ్చన్స్ కూడా చూడండి. అంకెలు అంటే మనకు డిజిట్స్ అని తెలుసు. సో అంకెలు అనే ఆంగ్ల భాషా పదం డిజిటస్ అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. సో డిజిట్స్ అనే పదం డిజిటస్ అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. ఆ భాషలో దాని అర్థం టో, బొటన వేలు అని అర్థం. సో బొటన వేలు ఉంటుంది కదా, అది డిజిటస్ అంటే బొటన వేలు అని అర్థం. టీఓఈ అండి, టీయూఈ కాదు, టీఓఈ టో. డిజిట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ విచ్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ లాటిన్ వర్డ్ డిజిటస్ విచ్ మీన్స్ టో. సో ఇంగ్లీష్లో కూడా చెప్పానండి. సో అంటే మనకు తెలుసు 0, 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిజిట్స్ అంటాం, అవి తెలుగులో అంకెలు అని అంటాం. సో ఇక్కడ అంకెల్లో దేన్నైనా నిరూపించవచ్చు అని చెప్పింది మనకి ఎవరంటే కాల్లాయ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 10 డిజిట్స్ ఉన్నాయి. 0తో కలుపుకొని ఇంక్లూడ్ 10 డిజిట్స్ ఉన్నాయండి. ఎనీథింగ్ కెన్ బి ప్రూవ్డ్ విత్ ద డిజిట్స్ అని చెప్పింది కాలియల్. సో ఎవ్రీథింగ్ కెన్ బి ప్రూవ్డ్ విత్ అని చెప్పి మన కొటేషన్ ఇచ్చింది కాలియల్. సో సంఖ్యలు, ఇప్పుడు నెంబర్స్ వద్దాం. అంకెల సంఖ్యలకు వద్దాం. సో అంకెలతో ఏర్పడిన సంఖ్యలు అంటే నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్. సో నెంబర్స్ అనేవి మనకి డిజిట్స్ యూస్ చేసుకొని ఫామ్ అవుతాయి. సో ద అసోసియేషన్ ఆఫ్ డిజిట్స్ విత్ క్వాంటిటీ ఈజ్ రిఫర్డ్ యాజ్ నెంబర్. సో కొన్ని అంకెల యొక్క కలయికని మనం సంఖ్య అని అంటాం. కొన్ని అంకెల యొక్క కలయికని మనం ఏమంటాం? సంఖ్య అంటామండి. సో సంఖ్య డిజిట్ 7 అనే నెంబర్ తీసుకుంటే 7 అనేది ఒక సంఖ్య. 7 వస్తువులు అంటే 7 థింగ్స్, అది ఒక నెంబర్. సో నెంబర్స్ ఆర్ ఇన్ఫినిట్. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 9 దాకా, 100 దాకా, 1000 దాకా, ల్యాక్ దాకా, క్రోర్ దాకా అంటే ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి. సంఖ్యలు అండ్ నెంబర్స్ ఆర్ విట్నెస్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ దోస్ ఆర్ లిమిటెడ్ టు హ్యూమన్ రేస్. సో సంఖ్యలు మేధస్సు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని బాల్టిక్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందండి. నెంబర్స్ ఆర్ విట్నెస్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ దోస్ ఆర్ లిమిటెడ్ టు హ్యూమన్ రేస్కి మాత్రమే అవి పరిమితం, మానవ జాతికే పరిమితం అని చెప్పింది బాల్టిక్. ఇంకా చూడండి, ఇంకోటి డెఫినేషన్ ఉంది. నెంబర్స్ ఆర్ యూనివర్సల్ రూలర్స్. సో సంఖ్యలే విశ్వశాసనకర్తలు అని చెప్పింది పైథాగరస్ గారు. ఇంకోటి మెథడ్ కూడా చెప్పారు చూడండి. వేర్ ఈజ్ ద నెంబర్ దెర్ ఈజ్ రిథమ్. ఎక్కడ సంఖ్య కలదో అక్కడ లయ కలదు. వేర్ దెర్ ఈజ్ నెంబర్ దెర్ ఈజ్ రిథమ్. సో ఇది కూడా చెప్పింది పైథాగరస్. సో యూనివర్సల్ రూల్స్ చెప్పింది పైథాగరస్. ఇది బాల్టిక్ విట్నెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో కొంతమందికి ఎస్ఏ మ్యాథ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా యూజ్ అవ్వద్దండి ఇలాంటి డెఫినేషన్స్. సో ఇప్పుడు 0 గురించి చూద్దామండి. 0 సున్నాను కనుక్కుంది మనకు తెలుసు, ఆర్యభట్ట గారు కనుక్కున్నారు. ఇండియన్స్ కనుక్కున్నారు. ఇక్కడైతే బిట్ ఏంటంటే 0 వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ అని చెప్పి. బై ఇన్వెంటింగ్ 0 ఇండియన్స్ ఫిక్స్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ సున్నాని కనుక్కొని గణితానికి చుక్కాని బిగించారు. ఇది మనకి నార్మల్గా సైకాలజీ అంటే మెథడాలజీలో టాపిక్ లాగా. సో సున్నాని బై ఇన్వెంటింగ్ 0 ఇండియన్స్ ఫిక్స్డ్ రేడియల్ టు మ్యాథమెటిక్స్, చుక్కాన్ని అంటే దిక్సూచిని బిగించారు అని చెప్పింది హార్డ్లీ. సో ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తున్న సున్నా గుర్తును చుక్కలతో సూచించబడింది. అత్యంత పురాతన భారతీయ శాస్త్రవేత్తలు గణిత శాస్త్ర పరాపత్తి. సో ద ఏన్షియంట్ ఇండియన్ బక్షాలి అనే మ్యానుస్క్రిప్ట్లో కంటైనింగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ రికగ్నైజ్డ్ ఆరిజిన్ ఆఫ్ ద 0 సింబల్ యూజింగ్ టుడే. సో ఇప్పుడు వాడుతున్న మన సున్నా అనేది అప్పట్లో గణిత శాస్త్ర ఎక్కడ ఉన్నింది అని అంటే బక్షాలి అనే దాంట్లో ఉంచబడింది అనే గ్రంథంలో పొందుపరిచారు. అప్పుడు ఒక చుక్క అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్ మహావీర ఆఫ్ 19th century ప్రపోజల్ రూల్స్ ఆఫ్ 0 ఇన్ హీజ్ గణిత సార సంగ్రహం. ఈ గణిత సార సంగ్రహం అనే గ్రంథంలో మహావీర అనే వ్యక్తి సున్నా యొక్క సూత్రాలను చెప్పడం జరిగింది. a+0 = a, a-0 = a ఇంటూ 0 = 0. సో చూడండి, ప్లస్ చేసినా మైనస్ చేసినా ఏనే వస్తాయి, ఇంటూ చేసినా 0 వస్తాయి. 0/a = 0. అది 0 కింద వస్తుంది డినామినేటర్లో ఇన్ఫినిటీ అని చెప్పి. బ్రహ్మగుప్తుడు అంటే ఈ యొక్క సూత్రాలను చెప్పిన వ్యక్తి మహావీర. అది ఏ బుక్లో చెప్పాడు? గణిత సార
సంగ్రహ అనే బుక్లో చెప్పారు. బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నాకి సంబంధించిన స్పష్టమైన వివరాలు గ్రంథస్థం చేశాడు. సో బ్రహ్మగుప్త కూడా తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నా యొక్క సిద్ధాంతాలు చెప్పారంట. అవి చూడండి, ఆయన కూడా ఇవే చెప్పారు. A+0 = A, A-0 = A, A × 0 = 0, A/0 = ఇన్ఫినిటీ. ఈయన ఇన్ఫినిటీ గురించి చెప్పాడు చూసారా, బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. భాస్కరాచార్యులు తన సిద్ధాంత శిరోమణిలో సున్నాకు సంబంధించిన నియమాలు పొందుపరిచారు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మహావీర వచ్చి ఏ గణితము, గణిత సార సంగ్రహం మహావీర. అదే బ్రహ్మగుప్తుడు అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. భాస్కరాచార్యుడు గణిత సిద్ధాంత శిరోమణి. ఇంకెవరు? సో సున్నా గురించి ఒక చుక్క అని చెప్పి మనకి చుక్కాని బిగించారు అని చెప్పింది ఎవరు? హార్డ్లీ. అది చుక్కలతో సూచించారు అని చెప్పింది బక్షాలి అనే గ్రంథంలో సూచించారు. ఈ భాస్కరాచార్య గారు ఏ విధంగా రూల్స్ చెప్పారో చూద్దాం. సున్నాకి A+0 = A. సో ఎస్, ఇది కూడా మన కామన్. A-0 = A, ఓకే. A × A = 0. ఈయన కూడా ఇన్ఫినిటీ ఏదైతే బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో బ్రహ్మగుప్తుడు చెప్పాడో అదే మెన్షన్ చేస్తున్నారు భాస్కరాచార్యుడు. ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో భాస్కరాచార్యులు అయిందండి. భాస్కరాచార్యులు సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో సంజ్ఞా విధానంలో సున్నా యొక్క స్థాన విలువను వివరించాడు. సున్నా యొక్క స్థాన విలువను వివరించింది ఎవరు అంటే ఆర్యభట్ట డిస్క్రైబ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్ నొటేషనల్ సిస్టమ్. సంజ్ఞా విధానం అంటే నొటేషనల్ సిస్టంలో 0 యొక్క వాల్యూని చెప్పింది ఎవరు అంటే ఆర్యభట్ట. లేదా ఇలా అన్న క్వశ్చన్ అనుకోవచ్చు, ఆర్యభట్ట ఏ సిద్ధాంతంలో ఏ విధానంలో సున్నా యొక్క స్థానాన్ని చెప్పాడు అంటే సంజ్ఞా విధానం నొటేషనల్ సిస్టంలో. ఓకే, క్లియరా అండి? ఇక్కడ దాకా మనకి చాలా బిట్స్ కవర్ అయ్యాయి. ఇవన్నీ బిట్స్గా మనకి చాలా యూస్ అవుతాయి. ఇప్పుడు దీనిలో ప్రాబ్లమ్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సంఖ్యలను పోల్చడంపై సమస్యలు. అరేంజ్ ABCD ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇఫ్ A = 45,273, B = 45,279, C = ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ అంటేనే స్మాల్ టు బిగ్ ఫామ్లో చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ 45 అన్ని 45లే ఉన్నాయి. ఇంకా మనం 2s చూస్తే 100 ప్లేస్ చేస్తే ఇక్కడ 2 ఉంది. సో ఇంకా నెక్స్ట్ నెంబర్స్ చూడాలి. 73, 79, 64, 67. ఏ చిన్నది? 64 అనేది చిన్నది. సో C అనేది ఫస్ట్ చిన్నది, దాని తర్వాత 67, దాని తర్వాత 73A, దాని తర్వాత B, CDAB ఈజ్ ద ఆన్సర్. అక్కడ నేను చూసి చెప్పట్లేదు, నేను చేస్తున్నా, అది మీరు గమనించాలా. CDAB ఎస్ అసెండింగ్ ఆర్డర్లో. ఇది గుర్తుంచుకోండి, ఇది లెస్ దాన్ సింబల్ అండి. ఎలాగుంది కాబట్టి లెస్ దాన్ అలా గుర్తుపెట్టుకోండి. ఇది గ్రేటర్ దాన్ సింబల్, అందుకని ఇక్కడ లెస్ దాన్ సింబల్ పెట్టన్నారు వాళ్ళు. స్మాల్ టు బిగ్. ఇది వచ్చి C అనేది D కంటే చిన్నది అని చెప్పడం. ABC ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లో మెన్షన్ చేయమన్నారు. కానీ ఇంకోటి ఏంది చూడండి, ఇక్కడ కొంచెం వెరైటీగా ఇచ్చారు. ఎలా ఇచ్చారు చూడండి. A = 2^50, 0.5^48, 7^72, B = C = సో ఇక్కడ మనకి గమనిస్తే ఇలా A = B = ఇక్కడ రాశారు చూడండి. రాశాక కామన్గా ఏమున్నాయని చెప్పి చూడండి. కామన్గా మనం చూస్తే మనకి ఈ బేస్ అనేది కామన్గా ఉంది. మనకి 257, ఇక్కడ కూడా 257 అనేది కామన్గా ఉంది. కానీ వెన్ కమ్స్ టు పవర్లో ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 52 ఉంది, ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 47 ఉంది, ఇక్కడ 72 ఉంది, 73, ఇక్కడ 72. ఒక్కొక్క దానిలో మ్యాచ్ అయింది. కామన్గా ఏముంది? 50, ఇక్కడ 50 పవర్స్లో. ఇక్కడ చూడండి, అది చెప్తా. ఈ పవర్లో 50 ఉంది, ఈ పవర్లో 50 ఉంది. 50 కామన్గా ఉంది. 48 లేదు. 47 అనేది కామన్గా ఉంది. 72 లేదు. 72 కామన్గా ఉంది. కామన్గా ఉన్నట్టు రాస్తారు ఇక్కడ. ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు చూడండి. ఏ నుంచి ఏ కామన్గా ఉన్నది ఏంటి మనకి? 5. సో కామన్ నుంచి తీసారు చూడండి ఏ. యా, హాయ్ గైస్, సారీ అంటే అది ఎందుకు ఆఫ్ చేసి దీనిలో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది కుదరట్లేదు, అందుకని ఆఫ్ చేశానండి. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇది మనకి క్వశ్చన్ ఇచ్చింది. ఒకవేళ నార్మల్గా ఇప్పుడు ఇలా ఇచ్చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అంటే మనం ఇలా ఇచ్చేస్తే రాసేస్తాం. సో ఇప్పుడు ఏది అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నా డిసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు 248, 289, సో 380, 361. ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే దీని రివర్స్లో రాస్తాం కదా. కానీ అదే నెంబర్ ఇది వేరే కాన్సెప్ట్.
ఇది ఈజీ, మనకి ఈజీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా కొంచెం ఈజీయే. కానీ అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి, అంటే బిగ్ టు స్మాల్ అని చెప్పి 2 పవర్ 50, 5 పవర్ 48, 7 పవర్ 72, బి వచ్చి 2 పవర్ 52, 2 పవర్ 52, 5 పవర్ 47, 7 పవర్ 73, సి వచ్చి 2 పవర్ 50, 5 పవర్ 47, 7 పవర్ 72 అని ఇలా ఇస్తే ఏం చేయాలి? సో ఇలా ఇస్తే ఈ సమ్ని ఎలా చేయాలి, అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఈ సమ్ని ఎలా చేయాలి అని చెప్పి చూస్తే, మనం చూడండి ఇక్కడ మనకి ఇచ్చినట్టువి ఏంటి, ఇలా ఇస్తే ఎలా చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి 2 2 2, 5 5 5, 7 7 7, వీటిలో బేసెస్ అనేటివి కామన్గా ఉన్నాయి, బట్ పవర్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ప్రతి దాంట్లో 50 52 50. సో మినిమంగా ఏది ఉంది అనేది చూడండి. అంటే 50 ఇక్కడ కూడా 50 ఉంది, 50 దాటి +2 ఉంది, 50 +2 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో ఇవి నేను విడివిడిగా రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం చూస్తే మినిమంగా చూసినా కానీ 50 +2, ఇక్కడ 50. సో బేసిస్ కామన్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని మనం డివైడ్ చేసుకుందాం. సో పవర్స్ని డివైడ్ చేసుకుందాం. దానికంటే ముందు కామన్, అక్కడ కామన్ అని ఇచ్చారు కదండి ఇందాక నేను చూసిన దాంట్లో. కామన్ అంటే ఏంటి అంటే కామన్గా ఏముందో రాశారు. సో 2 పవర్ ఇక్కడ మూడిట్లో కలిపి 50, 2 పవర్ 50 అనేది కామన్గా ఉంది. దీంట్లో చూద్దాం 5 5 5, బేస్ అనేది కామన్. సో 48 47 47, అంటే దీంట్లో 47 ఉంది, దీంట్లో 47 ఉంది, దీంట్లో 47 + 1 ఉంది, అంటే ఇక్కడ కూడా 47 ఉన్నట్టు. కాబట్టి 5 పవర్ 47 అనేది కామన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంది కామన్, 7 బేస్ అనేది కామన్. పవర్ చూస్తే 72 73 72, ఈ రెండు కామన్. దీంట్లో కూడా 72 ఉంది, 72 + 1 ఉన్నట్టు. సో అంటే ఇక్కడ 72 అనేది కామన్. సో ఇది ఒకే లెక్క అర్థం అవ్వదు, రెండో లెక్క అయితే క్లారిటీ వస్తుంది మీకు. చూడండి ఇది కామన్ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాల్సింటే A డివైడెడ్ B డివైడెడ్ బై C చేయాలి. అది ఎలా అంటే ఇప్పుడు మీరు గమనించండి. సో ఇక్కడ 50 పోద్ది, ఇక్కడ 50 పోద్ది, ఇక్కడ 50 పోద్ది, కానీ ఇక్కడ అడిషనల్గా ఎంత ఉంది, 2 ఉన్నట్టు. ఇక్కడ 47 పోద్ది, 47 పోద్ది, ఇక్కడ 47 పోద్ది, కానీ ఇక్కడ అడిషనల్గా ఎంత ఉంది, 1 ఉంది. నేను పవర్స్ క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 72 పోద్ది, ఇక్కడ 72 పోద్ది, దీంట్లో కూడా 72 పోద్ది, బట్ ఒకటి ఉంటుంది బ్యాలెన్స్ 73 కదా, 1 బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏకి వస్తే ఏలో మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది, 5 పవర్ 1 ఒకటి మనకి మిగిలింది. సో బి వస్తే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనం క్యాన్సిల్ చేస్తాం కదండి, అలాగా. బీకి వస్తే మనకి ఇక్కడ మిగిలింది చూడండి 2 పవర్ 2 మిగిలింది, ఇక్కడ 7 పవర్ 1 మిగిలింది, అది రాయాల. 2 పవర్ 2, 7 పవర్ 1 మిగిలింది. ఇంకా సికి వస్తే సో ఇక్కడ ఏం మిగల, ఇక్కడ ఏం మిగల, ఇక్కడ మనకి ఏం మిగల అంటే 1, ఏం మిగల. బేస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినట్టు, ఏం మిగల కాబట్టి 1. ఇప్పుడు మనం చూస్తే A = 5, B = 2² అంటే 2 2 4 × 7 డాట్ అంటే అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ 28, అంటే B ఆన్సర్ అయితే 28. C వాల్యూ వచ్చి 1. సో మళ్ళీ రాయమని దేంట్లో డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. సో బిగ్ టు స్మాల్, బిగ్ ఏది B, నెక్స్ట్ A పెద్దది, నెక్స్ట్ C, ఇది డిసెండింగ్ ఆర్డర్, ఇది ఆన్సర్. ఇలా కనుక్కోవాలి. ఇవంటే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇంకో సమ్ చెప్తాను చూడండి. అసెండింగ్ ఆర్డర్లో అయితే ఏ విధంగా రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. ఇక్కడ P వాల్యూస్ ఇచ్చారు, PQR ఇచ్చారండి. P వచ్చి 2 పవర్ 42, 5 పవర్ 50, 11 పవర్ 40. సో Q వచ్చి 2, బేసెస్ అన్నీ ఈక్వల్ ఇచ్చి ఉంటాయి చూడండి, 2 5 11, 2 5 11 ఎస్. కానీ ఆన్సర్ పవర్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చారు. మనం పెద్దగా రాసుకుందాం. 2 పవర్ 42, 5 పవర్ 50, 11 పవర్ 40. Q వచ్చి 2 పవర్ 45, 5 పవర్ 52, 11 పవర్ 39. R వచ్చి 2 పవర్ 44, 5 పవర్ 51, 11 పవర్ 38. ఇందులో మనం చూసినట్టయితే చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇక్కడి నుంచి కామన్ రాసినా పర్లా, రాయకపోయినా పర్లా, మనకి ఐడెంటిఫికేషన్, మనకి ఆన్సర్ కావాలంతే. కామన్ చూస్తే ఇక్కడ 42 ఉంది పవర్లో, ఇది 45 44,
ఇక్కడ సేమ్ లేవుగా. ఇందాక లెక్కలు అయితే మనకి 2 సేమ్ ఇచ్చారు, ఇక్కడ సేమ్ లేవు. ఇప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ 42 ఉంది, దీంట్లో కూడా 42 ఉంది. 42 ఇంక అడిషనల్గా ఎంత ఉంది? 42 + 3 ఉన్నట్టు అర్థం, అవునా? అంటే అప్పుడే 45 అవ్వద్దా? ఇక్కడ 44 అంటే ఎంత ఉన్నట్టు అడిషనల్గా? 42 + 2 44 అంటే ఎలా వస్తుంది? 42 + 2 ఎంత? 44. అలాగా 42 + 2 ఉన్నట్టు దీంట్లో ఎంత ఉన్నట్టు? 42 + 3 ఉన్నట్టు, ఇక్కడ 42 ఉన్నట్టు. అంటే బేసిక్ ఏంది? 42. బేస్ ఏంది? 2 పవర్ 42 అనేది కామన్. ఇక్కడ 5 అనేది బేస్ కామన్. పవర్స్లోకి వస్తే 50 ఉంది, ఇక్కడ ఏముంది? 50 అంటే 50 + 2 52 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 50 + 1 ఉంది, పైన ఏమో 50 కరెక్ట్గా ఉంది. అయితే కామన్గా ఉన్నది ఏంది? 50. 5 పవర్ 50 అనేది కామన్గా ఉంది. ఇక్కడ బేస్ అనేది 11 కామన్, కానీ ఇక్కడ 40, 39, 38 3 వేరుగా ఇచ్చారు. కానీ ఇక్కడ 38 మరి తీసుకుందాం. 38 ఓకే. ఇక్కడ 39 అంటే 38 + 1 ఉన్నట్టు, 40 అంటే 38 + 2 ఉన్నట్టు. అంటే 38 అనేది కామన్, 11 పవర్ 38 అనేది కామన్. ఇప్పుడు మనం ఒకవేళ క్యాన్సిలేషన్ చేస్తే చూడండి ఎంతెంత మిగులుతుందో. సో నేను ఇప్పుడు దీనిలో కామన్గా మనం ఏం తీసుకోవచ్చు? 42 తీసుకోవచ్చు. 42 కాబట్టి దీనిలో 42, దీంట్లో 42 తీసేద్దాం. దీనిలో 42 తీసేస్తే ఇంకెంత మిగిలినట్టు? 2 మిగిలినట్టు. 42 దీనిలో ఎంత మిగిలినట్టు? 3 మిగిలినట్టు. ఇక్కడ 50 తీసేద్దాం కామన్. 50 తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. 11 పవర్ 40, ఇక్కడ 11 పవర్ 38 ఇక్కడ 38 పోయినట్టు, ఇక్కడ 38 పోతే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఉన్నట్టు? 38 పోతే సో 2 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి P దగ్గర ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఏం మిగలదు, అక్కడ ఎక్కడ మిగిలింది? ఎంత మిగిలింది? 11 పవర్ 2 మిగిలింది. Q = 2 పవర్ 3 5 పవర్ 2, ఇక్కడ ఎందుకంటే 5 2 మిగిలింది, 11 పవర్ 1 మిగిలింది. R ఎంత మిగిలింది? 2 పవర్ 2 5 పవర్ 1 మిగిలింది. ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేయాలి. P వచ్చి 11² అంటే 11 × 11 అంటే 121. Q అంటే 2³ 5² 11. ఓకే. 2³ అంటే 8, 5² అంటే 5 5 25 × 11. R = 2² × 2 = 4 + 1 + 5² అంటే 5 1 5 5 4 20. ఇంక ఇది చేయాలి. ఇది చేస్తే ఎంత వస్తుంది చూడండి. సో చూడండి 25 × 11, సో 25 275 ఆన్సర్. సో 275ని 25 × 11 చేశాను, 275 వచ్చింది. దాన్ని 8తో మల్టిప్లై చేశాను, 8తో మల్టిప్లై చేస్తే 2200 వచ్చింది. 2200 అంటే P వాల్యూ వచ్చి 121, Q వాల్యూ వచ్చి 2200, R వాల్యూ వచ్చి 20. ఇప్పుడు నన్ను అడిగింది ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ ఏది? R అనేది చిన్నది, లెస్ దాన్ పెట్టాలా. సో దాని తర్వాత వచ్చినది P, దాని తర్వాత వచ్చినది ఇది Q. స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా చేయాలి ఇలాంటి సమ్స్ వస్తాయి. సో నాకు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడికి చాలా లేట్ అయింది, మనం ఆ టాపిక్ కవర్ చేసాము. సో నేను ఇప్పుడు దీని అడిషనల్ కంటిన్యూ చేస్తాను చూడండి. సో చూడండి కంటిన్యూషన్. సో థర్డ్ క్వశ్చన్ మనకి ఏమొచ్చింది? RPQ అవునా? R <P Q. ఇందా దానిలో BAC అవునా? BAC కరెక్ట్గానే వచ్చిందా? సో ఈ విధంగా చేయాలి. సో దీని ఎక్స్ప్లెనేషన్ నాకు ఇక్కడ కుదరదు కాబట్టి బుక్లో చేశానండి. నెక్స్ట్ చూసినట్టయితే మనము ఇంకోటి ఇచ్చారు. ఏంటది? ఈ 3 చెప్పేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తానండి. మరి లాంగ్ అయితే కష్టం కాబట్టి ప్రాబ్లమ్స్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ బై యూజింగ్ 2874. మ్యాథ్స్ వాళ్ళు చేసేస్తారండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకే కొంచెం కష్టం, అందుకని చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ చేయడం. సో ఈ నెంబర్ని వాడి, ఈ డిజిట్స్ని వాడి, అవి డిజిట్స్ అండి, 2874 డిజిట్స్ వాడి ఒక గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నారు. డిఫరెన్స్ అంటే భేదం, అంటే సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం. డిఫరెన్స్ అంటే సమ్ అంటే ఎడిషన్ చేయాలని అర్థం. 2874 దాన్ని ఏం చేస్తారంటే మీరు వరుసగా స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ రాసుకోండి. మనకి గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, అంటే పెద్ద నెంబర్ చిన్న నెంబర్ చేస్తాం. కాబట్టి పెద్ద నెంబర్ క్రియేట్ చేయండి ఆ డిజిట్స్ని వాడి. ఏం చేయొచ్చు? 8
742. నేను ఆన్సర్ చూసి చెప్పట్లేదు, నేను విడిగా చేస్తున్నాను, కానీ అక్కడ ఆన్సర్ ఇచ్చున్నారు అంతే. ఇదే మనం రివర్స్ రాసుకుంటే మనకి స్మాల్ నెంబర్ వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. కామాస్ పెట్టకూడదు, మనం డిజిట్ని చేస్తున్నాం, నెంబర్ని చేస్తున్నాం డిజిట్స్ వారి, అందుకని 2, 4, 7, 8. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి, ఎందుకంటే మనకి డిఫరెన్స్ అడిగారు కాబట్టి. సబ్ట్రాక్షన్ పెడితే 2లోంచి 8 పోదు కాబట్టి బారోయింగ్ తీసుకుంటాం 3. సో 8, 4. సో 3లోంచి 7 పోదు కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ బారోయింగ్ తీసుకుంటాం 13. 13లోంచి 7 పోతే 6. సో 6లోంచి 4 పోతే 2, 8లోంచి 2 పోతే 6, 6, 2, 6, 4. క్లియరా? అలాగే ఇది మీరు చేయండి. నేను ఆన్సర్ హైడ్ చేస్తున్నాను. సో 5402 యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. 5402 యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ 6174 యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇక్కడికి అయిందండి. సో ఇంకా కార్పేకర్ కాన్స్టెంట్ మళ్ళీ ఇంకో వీడియోలో మనం అయితే చూద్దాం. సో కార్పేకర్ కాన్స్టెంట్ ఏంటి, దీని గురించి మ్యాటర్ అని చెప్పి ఈయన దత్తాత్రేయ కార్పేకర్ ఈయన గురించి అండి. సో చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.